కరెక్ట్ వస్తలేదా? దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతున్న విధానం పడి స్తోత్రాలు. ఈరోజు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని చుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును మరి వింటున్న సహోదరి సహోదరులకును వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి వాక్యాన్ని వింటూ వాక్యంతో ఆత్మీయతలో మరి వర్ధిల్లుచున్నారా? మరి మీరందరూ ఆత్మీయతలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యం ద్వారా వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకునే గొప్ప ధన్యత భాగ్యము దేవుడు అనుగ్రహిస్తున్న విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రిలారా. మరి దేవుడు మీ చేరువలోనికి తీసుకురావడానికి, వాక్యాన్ని మీ చేరువలోనికి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనే ఉన్నాను ప్రిలారా. ఈరోజు మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి మనం ప్రతి బుధవారము ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ నేర్చుకుంటున్నాం ప్రిలారా. అదే భాగంలో ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే భాగంలో ఈరోజు 10వ తరగతి 10వ క్లాసు పిల్లరా. మరి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు ఏమి చేశాడు అనే అంశం. మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో 10వ క్లాసు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించడానికి క్రీస్తు ఏం చేశాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది? ఎవరు అనుసరించడానికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రము అనుసరించి జీవిస్తే నీతిమంతులుగా చేస్తుంది. ధర్మశాస్త్రం అతిక్రమించే శాపగ్రస్తులు చేస్తుంది. ఒకనాడు దేవుడు లేని అన్ని జనులు కూడా ధర్మశాస్త్ర క్రియలు చేస్తే వారు నీతిమంతులైతారు. వారు కూడా మరి అనుసరించారా అతిక్రమించారంటే అతిక్రమించారు కాబట్టి వీరిరువురిని ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే అందరూ శాపగ్రస్తులుగా ఉన్నారు. ధర్మశాస్త్రములకు మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు ఏం చేశాడు పిల్లరా? ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్రము అనుసరించాడు. అనుసరించి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు పిల్లరా. అందుకోసమే మన ధర్మశాస్త్రానికి లోబడిన వారిని, మరి శాపగ్రస్తులుగా అయిన వారందరినీ విమోచించడానికి ఆయన శాపగ్రహి సిలువలో మరణించాడు. శిల్వయాగంలో మరి మన కోసము శాపగ్రహిస్తుడయ్యాడు. చూడండి పిల్లరా, అందుకోసమే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు ఏం చేశాడు? సిలువలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రము కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అదే పిల్లరా, మనము దాని లేఖనానుసారంగా మనం నేర్చుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి బోధించట్లేదు పిల్లరా. ఏది మాట్లాడినా లేఖనం ఆధారం చేసుకొని లేఖన ఆధారాలతో బోధించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనైనాను పిల్లరా. మరి లేఖన ఆధారంగా చూసుకుందాం పిల్లరా. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను యేసుక్రీస్తు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడ్డది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి పిల్లరా, ఏ కాలము పిల్లరా? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దాన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని, చూడండి, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఒకనాడు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలి కాబట్టి ధర్మశాస్త్రం ఇయ్యబడ్డది ఇజ్రాయేళ్లకు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులయ్యారు, ఆ నీతిమంతులైతారు. అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. అందుకోసమే ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందరినీ శాపానికి లోనై ఉన్నారు. అందుకోసమే చూడండి పిల్లరా, మనము దత్తపుత్రులం కావాలని గలతీల సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇటు ఇజ్రాయేల్ చూడండి పిల్లరా, ఇజ్రాయేలులో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేసిన తర్వాత కొత్త నిబంధనలను మొదటి శతాబ్దంలో క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలి అనే వారితో పౌలు గారు చాలా అద్భుతంగా మరి లేఖనాలను చూయించి వాక్యం వైపు వారిని మలిపించాడు పిల్లరా. అందుకోసమే పిల్లారా, మరి యేసుక్రీస్తు కావాలంటున్నారు, ధర్మశాస్త్రం కావాలంటున్నారు. ధర్మశాస్త్రము యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. ఆ కొట్టివేశాడు కాబట్టి మనం క్రీస్తులో ఉన్నాము అని వారికి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఏం చేసిండు యేసుక్రీస్తు? క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని చాలా చక్కగా చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఆత్మను గురించిన వాగ్దానమును, ఆత్మను గురించి ఎవరికి ఆత్మను గురించి వాగ్దానం ఇచ్చాడు? అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు ఆత్మను గురించి. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనల్ని, చూడండి, ఎవరి యొద్ద విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, చూడండి, అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించాడు యేసుక్రీస్తు. అందుకోసమే మన పాపముల విషయమై, చూడండి, చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఎందుకు సిలువలో మరణించాడు? యేసుక్రీస్తు సిలువలో మరణించవలసిన అవసరం ఏమున్నది? చూడండి పిల్లలు, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మన లేఖనం చదువుకున్నట్లయితే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అందుకోసమే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్తున్నాడు గలతీ సంఘం. మరి మళ్ళా వారితో వాళ్ళతో ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించుటకు, మరి అందరినీ విమోచించుటకు యేసుక్రీస్తు సిలువలో బలియాగం గావించాడు. మాను మీద మరి మాను మీద శాపగ్రహి అయ్యాడు అని చెప్తూ మరి మనమేం చేయాలి అని చెప్తున్నాడు పౌలు గారు. అంటూ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించుటకు మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు, శాపగ్రయ్యాడు, సిలువలో బలియాగం గావించాడు. మరి మనం ఏం చేయాలంటూ ఇజ్రాయేల్ని అడుగుతున్నాడు. మరి అందుకోసమే పౌలు గారు ఏమంటాడు? ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమైన నేను చచ్చిన వాడనైతే అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్నట్లయితే నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అందుకోసమే ధర్మశాస్త్రం విషయంలో చనిపోవాలి. ఇంకా ధర్మశాస్త్రం కావాలని మీరు ఆ మదిలో నుంచి తీసేయండి అంటున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. చూడండి, దేని చేత నిర్బంధింపబడితిమి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనము శాపములో ఉన్నాము, అందులోనే ఉన్నాము. మన శాపాలన్నింటినీ తీసివేశాడు యేసుక్రీస్తు. సిలువలో మరణించాడు.
అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 7:5-6 లేఖనం చదువుకుందాం పిల్లరా. ఈ ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వల్లైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను అంటూ, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచుము. అక్షరమనగా ధర్మశాస్త్రంకి సంబంధించిన వారం కాము, ఇప్పుడు ఆత్మానుసారమైన స్థితి, నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినట్లయితే పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది? అందుకోసమే మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక్కని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. మీరు మృతులైతిరి. అందుకోసమే మృతులైతేనే క్రీస్తుని చేరుతారు. లేకుంటే మేము ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే రెండు మాకు కావాలంటే నడదు. మీరు ధర్మశాస్త్రం విషయంలో మృతులు కావాలి అంటున్నాడు చెప్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 7:4 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రం విషయమైన మృతులైతిరి. ఇంకా ధర్మశాస్త్రం కావాలి అనే ఆలోచన మదిలో నుండి తీసివేయండి, ఖలాస్ అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమైతిమి. ఇప్పుడు ధర్మశాస్త్ర విషయంలో మనం చచ్చిన వారమైతిమి అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:6 ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుందో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితివారము గలం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నవీన స్థితి గలవారమై ఉన్నాము. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నామో ఇంకా ధర్మశాస్త్రం కావాలని మీరు మదిలో నుండి తీసివేయండి. ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాం మనము. అందుకోసమే యేసుక్రీస్తును విషయంలో మనం మృతులమైతిమి ఆయన శరీరమాను ద్వారా. చూడండి పిల్లరా, ఆయన శరీరమాను తెర ద్వారా ఆయన మన నిమిత్తం శిలువలో మరణించాడు, బలియాగంగా గావించాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం మృతులమైపోయాము. ధర్మశాస్త్ర విషయంలో మృతులమైపోయాము. ఆజ్ఞ వచ్చినప్పుడు చూడండి, ఆజ్ఞ వచ్చినప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు పౌలు గారు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని. ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోతిని అంటూ రోమీయులకు రాసిన పత్రిక 7:9 రాయబడిన లేఖనం చదివినట్లయితే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను అంటున్నాడు. అందుకోసమే మీరు కూడా ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలి, మృతులు కావాలి అంటున్నాడు. కావున క్రీస్తును సంపాదించుకొని, పౌలు గారు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై అంటున్నాడు. అంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9-11 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక. మరి ఆయన నీతి ఏంది? ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవీణుడు ఆయన. ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక, నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందలి అగుపడు నిమిత్తము ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునర్ధానం కలుగునని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునర్ధానం కలుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరువు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు విషయంలో మరి ఈ లోక విషయంలో నాకు ఇదంతా పెంట అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మన వీరు నేడు క్రైస్తవ సమాజంలో ఈ లోక సంపాదన అంతా నాకు పంట. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవులం అంటే ఈ లోక సంబంధమైన వాటిని గురించి నువ్వు చూస్తున్నావు. అబ్బా అభివృద్ధిలో అనుకుంటున్నావు, ఆశీర్వాదం అంటున్నావు. ఏమి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం క్రీస్తు యుద్ధకు వస్తావా?
లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి క్రీస్తు యొద్దకు రావాలంటే. మరి మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాము? అందుకోసమే పౌలు గారు సమస్తమును ఆయన శ్రమలో పాలివాడవుట నిమిత్తము ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాడు. పెంటతో సమానం అన్నాడు పౌలు గారు. ఈరోజు మరి నేను క్రైస్తవురాలను అంటున్న మనము ఆశీర్వాదం అంటూ కోటలు గోడలు ఇవన్నీ ఈ లోక సంపదన గురించి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిండని చెప్పడం ఎంతవరకు వాక్యానుసారమా? మనం ఆలోచన చేయాలి. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే చూడండి, మృతి పొందాలి. మృతి పొందకుంటే మరి ఇవే ఆశలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలలోనే మనిషి ఏదో ఒకటి ఇక్కడనే ఆగిపోతాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలంటే నువ్వు క్రీస్తు విషయమై మరి క్రీస్తును స్వచ్ఛంగా ఎదిరిగిన వాడవై ఉండాలి. ఎందుకు యేసుక్రీస్తు చనిపోవాలి? శిలువలో ఎందుకు మరణించాడు? అందరిని పాపశాపంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే అంటూ కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20-22 వచనాల్లో చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవై ఎంచబడుచున్నవే కానీ స్వేచ్ఛ చూడండి శరీరేచ్ఛ విగ్రహ విషయంలో ఏమాత్రము తగినవి కావు అంటున్నాడు. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఇది అది అని నువ్వు చెప్పకూడదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోబడిన వారు కారో. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రంలో రాయబడిన పండుగలు ఆచారాలు ఇంకా ఆచరిస్తున్నావా? ఎక్కడున్నావు? ఆలోచన చేయి. క్రైస్తవురాలా ఆలోచన చేయి. అందుకోసమే మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైతే ధర్మశాస్త్రముకు లోబడిన వారై ఉంటారు అంటూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోబడిన వారు లోనైన వారు కారు. చూడండి, మీరు ఆత్మచేత అసలు చనిపోతే ఆత్మను గురించి ఆలోచన చేస్తారు. చనిపోకుంటే ఈ ధర్మశాస్త్రం సంబంధమైన పండుగలు ఆచారాలు ధర్మశాస్త్రంలో ఉన్నవి అనుసరించాలి అని చెప్తున్నారు. ఈరోజు అలాంటివి ఏమాత్రం ఉండకూడదని చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్రముకు నాకు లోకమును సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. దానికి నాకును లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. గలతీ సంఘంతో చెప్తున్నాడు. పిల్లరా, 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అందుకోసమే పౌలు గారు నేను సిలువ వేయబడ్డాడు, లోకం ఒక్క పెంట అన్నాడు. ఆ విధంగా మరి క్రీస్తు ఎందుకు వచ్చాడు? క్రీస్తు బలియాగం ఏంటి అర్థమవుతుందా? ఇంకా ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం పండుగలు ఆచారాలు ఆచరిస్తున్నావా? ఎక్కడున్నావు? ఇంకా నువ్వు పులిపిండివానే ఉన్నావా? అందుకోసమే పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయును ఎరగరా? పులిపిండి ఏం చేస్తుంది? ఆ ఒక్క ముద్దలో కలిపితే ఆ ముద్దంతా పులియ చేస్తుంది అంటున్నాడు. అందుకోసమే పాత నిబంధన కొత్త నిబంధన గురించి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులియ చేయును అంటూ మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-5 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మీరు అతిశయించుట మంచిది కాదు.
చూడండి, ఇలా మీరు అతిశయించుతున్నారు, ఇంకా ధర్మశాస్త్రం నుండి ఇజ్జెత్తునం అజ్జెత్తునం అని అతిశయిస్తున్నారు. అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని మీరు ఎరగరా? మీకు తెలదా అంటారు. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి పిల్లరా, పస్కా పశువు వధింపబడిన యేసుక్రీస్తు శిలువలో బలియాగం గావించాడు, వధింపబడ్డాడు. అందుకోసం మీరేం చేయాలి? మీరేం చేయాలా? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఏది దాస్యమను కాడి? ధర్మశాస్త్రము. దాని కిందికి మళ్ళా పోకుర్రి. ధర్మశాస్త్రం కావాలా అంటున్నారా? అంటూ చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఈ స్వాతంత్ర్యము అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది, ధర్మశాస్త్రము తీసివేయబడ్డది. కొత్త నిబంధనలో ఉన్న మనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి. ఇంకా ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, పండుగలు అవన్నీ అవసరం లేదు అంటున్నాడు పౌలు గారు. చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసమే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు అంటున్నాడు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అందుకోసమే బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవియో మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా ఇంకా ధర్మశాస్త్రం కావాలంటున్నారా? ఇదంతా చెప్పంగా కూడా ధర్మశాస్త్రం మీ కనుల ఎదుట సిలువ వేయబడినట్టు ప్రదర్శింపబడిను కదా గలతీ సంఘములారా అంటున్నాడు. అంటే క్రైస్తవులారా, ఈరోజు నేను క్రీస్తు నమ్ముకున్నాను, నేను క్రైస్తవురాలను, క్రైస్తవుని అంటున్నావా? ఇంకా సంబంధమైన క్రియలు చేయకూడదు, ఏమాత్రం చేయకూడదు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవో మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటూ మీరు దినములను, చూడండి పిల్లరా, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇవన్నీ ఎక్కడి? ధర్మశాస్త్రం సంబంధించినవి. ఇవన్నీ ఇంకా మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, క్రీస్తులోనికి వచ్చినామని మన ఆత్మీయత స్థితిని బలపరుచుకోవాలా? ఇంకా అటువైపు చూసి ఇంకేం చెప్తున్నట? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నానని పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అని పౌలు గారు అంటున్నాడు. లేదు, చూడండి, పౌలు గారు మీకు తెలియదు, మేము ఇంకా ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తానంటున్నావా? ఆలోచన చేయి. ఎందుకంటే చూడండి పిల్లల, ఆలోచన చేయాలి. అందుకోసమే మరి క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా వారి గురించి హెచ్చరిక చెప్తున్నాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుంటే వారికి ఒక హెచ్చరిక. అందుకోసమే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపనివాడు. దేవుణ్ణి అంగీకరింపని వాడట. వాడు ఏ విధంగా ఉంటాడు? 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించు వాడు. చూడండి పిల్లరా, మరి ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పిన వాని దృష్టకీలలో పాలివారవుతారు. చూడండి పిల్లరా, ఇంకా మరి క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం కొట్టివేసినా కూడా ఇంకా మరి సంవత్సరాలు, దినాలు, పండుగలు ఆచరిస్తున్నావా? ఆలోచన చేయి అంటున్నాడు. అందుకోసమే అలాంటి బోధ ఉన్న వారితో సవహం చేయకూడదు, వందనాలు చెప్పకూడదు. శుభమని చెప్తే వారి దుష్టక్రియలలో పాలివారైతారు, జాగ్రత్త అంటున్నాడు. అందుకోసమే ఇంకా చాలా హెచ్చరిక చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చిబడేవారెవరో
క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. చూడండి పిల్లరా, ఇంకా ధర్మశాస్త్రం కావాలంటున్నావా? లాస్ట్ హెచ్చరిక అంటున్నాడు పౌలు గారు. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట చదువుకొని ఉన్నట్లయితే, మీలో ధర్మశాస్త్రం వలన ఇంకా ఈరోజు కూడా చూడండి పిల్లరా 2024 సంవత్సరాలు అవుతున్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడు 2024 సంవత్సరాలు అయినా కూడా మరి ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేయబడ్డది అని చెప్పినా కూడా ఈరోజు క్రీస్తు సంఘంలో ధర్మశాస్త్రం గురించి పండుగలు, అమావాస్యలు, పండుగలు, ఈ ఆచారాలన్నీ ఎందుకు ఆచరిస్తున్నారు అంటూ, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడని తీర్చుబాడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇక మిమ్మల్ని ఎవరు ఏం బాగా చేయలేరు, కృపలో నుండి తిరిగిపోయి ఉన్నారు. అందుకోసమే ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడు కాడు, క్రీస్తు ద్వారా నీతిమంతుడు అవుతాడని చాలా స్పష్టంగా చెప్తున్నది లేఖనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే, ఖచ్చితమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించును. నీతిమంతుడు కావాలంటే క్రీస్తు యొద్దకు రావాలి. ఇంకా నేను ధర్మశాస్త్రం అనుసరిస్తా, ఇంకా 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఒకటి కొట్టివేయబడ్డది, ఇంకొకటి ఉన్నది అంటున్నావా? ఎక్కడున్నావు ఆలోచన చేయి. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడు, ఎందుకు బలియాగంగా అయ్యాడు, ఎందుకోసం మన కోసం శాపగ్రాహి అయ్యాడు? ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు సిలువలో శిలువయాగంగా అయ్యాడు. సిలువలో అందరి కోసం రక్త కార్చాడు. మరి నువ్వు యేసుక్రీస్తుతో వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు మన అందరి కోసము శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తని హృదయాలు నొచ్చుకుని మేమేం చేయాలి సహోదరులారా? మేమేం చేయాలంటే పేతురు ఏమంటాడు? అందరూ ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదామవ్వలు పోగొట్టుకున్న మహిమను యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే పొందుతారు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు శిలువయాగంపై అయ్యాడు. శిలువలో మరణి శిలువయాగం అయ్యాడు. మనందరి కోసం శాపగ్రాహి అయ్యాడు. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థం కాని పరిస్థితిలో మరి నేడు క్రీస్తు సంఘంలోనే సాతాను వాడి నీతి పరిచారకుల వేషం వేసుకొని ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనుసరించాలి, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు రానివాడు క్రైస్తవుడు కాదు అంటున్నాడు ఈరోజు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఎక్కడో లేదు, బయట వాడు వచ్చి చెప్తే మనం ఉంటామా? మన సంఘంలోనే ఉంటున్నారు, బైబిల్నే చూపెడుతున్నారు. ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేయబడ్డది, ఇంకా ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు ఉన్నది మొదటి శతాబ్దంలో. నేడు 2024 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ధర్మశాస్త్రము, పండుగలు, ఆచారాలు ఆచరిస్తున్నారంటే ఎక్కడున్నారు? అందుకోసమే సాతాను వాడు అందరినీ గలిబిలి చేయడానికి బైబిల్ని చూపెడుతున్నాడు. ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వచ్చి సిలువలో కొట్టివేశాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. మరి ఆత్మానుసారంగా జీవించాలి, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఇకనైనా సహోదరులారా, మీ చెరువులోనికి ఈ వాక్యాన్ని తీసుకురావడానికి దేవుడు కృప చెప్పాడు. మరి ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణ వివరణలో 10వ క్లాసు ఇది చాలా చక్కగా మరి అర్థం చేసుకొని వాక్యంకు లోపడదాం. వాక్యాన్ని అర్థం చేసుకొని మనం మన స్థితిని సరిదిద్దుకొని ఇకనైనా వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఈరోజు ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణ వివరణలో మరి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించుటకు యేసుక్రీస్తు ఏం చేశాడు, శిలువలో బలియాగంగా వించాడు అని ఎన్నో వాక్యాధారాల ద్వారా నేర్చుకున్నదాన్ని విని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకు అనేకులకు ప్రకటించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా?
మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్ విజ్డమ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.